హెడ్లైన్స్గా. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్దాం ఒకసారి. క్యాబినెట్ ప్రక్షాళన గత ఏడాదిన్నరగా క్యాబినెట్ ప్రక్షాళన జరగబోతూ ఉంది. కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలి. సీఎం దగ్గర మిగిలిపోయిన శాఖలన్నీ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా పనిచేసినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో పార్టీ నాయకులు, పార్టీ సీనియర్లు వాళ్ళకి ఇవ్వాలి. చాలామంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో అవకాశం కోసం, క్యాబినెట్లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశావాళ్ళు ఉన్నారని చెప్పేసి మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి కొత్త ఏడాదిన్నర కాలంగా ఏమంటారు మన అందరి ద్రాక్ష పుల్ల లెక్క ఊరిస్తూనే ఉన్నారు. దసరా, దీపావళి, ఉగాది ఇవన్నీ అయిపోయినాయి. ఇక బోనాల పండుగకు ముహూర్తం మంచుకున్నట్టుంది. క్యాబినెట్ ప్రక్షాళనకి మొత్తం అంటే క్యాబినెట్ విస్తరణకు 3 కొత్తగా తీసుకున్నారు క్యాబినెట్లకి. దాంతోపాటే పాత మంత్రులను కొత్త మంత్రులను కలిపి శాఖలు చేంజ్ చేసి షఫ్లింగ్ చేసి మార్పులు చేర్పులు చేసి ఇది జరుగుతున్నట్టు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం పూర్తిగా. తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పులపైన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై మంగళవారం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అయి చర్చించారు. అయితే మంగళవారం సాయంత్రం వరకు చర్చలు జరిగినప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం కానీ ఎలాంటి ఫైనల్ అనేది కాలేదు. మళ్ళీ శాఖల మార్పుపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని చెప్పేసి సీఎంతో పాటు చర్చల్లో పాల్గొనేందుకు బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఢిల్లీకి రావాలని చెప్పేసి అధిష్టానం పిలిపిస్తే వెంటనే హుటాహుటిన ఢిల్లీని బయలుదేరిపోయారు. అంటే అన్ని మంత్రివర్గంలో ఉన్నటువంటి అన్ని శాఖలను ప్రక్షాళన చేసేందుకు చర్చలు జరుపుతూ ఉన్నారు. కేవలం మంత్రి పదవులు ఇవ్వడంలోనే కాకుండా శాఖల కేటాయింపుల్లో కూడా ఇప్పుడు కొత్తగా మంత్రి పదవుల్లోకి తీసుకున్న ముగ్గురిని సామాజిక వర్గాల ఆధారంగా దాన్ని బేరీజు వేసుకొని సామాజిక న్యాయం పేరుతో తీసుకున్నారు. అయితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది బీసీలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కొంత బ్యాలెన్స్ అయ్యేలాగా అన్ని సామాజిక వర్గాలను బ్యాలెన్స్ అయ్యేలాగా ఇప్పుడు కొత్త మంత్రివర్గాన్ని ఇది చేయాలి. ఇప్పుడు ఏదైతే మంత్రులు ఆల్రెడీ కొన్ని శాఖలు అలాట్ అయినాయో వాటిని మారుస్తూ పూర్తిగా కొత్త శాఖలను కొత్త మంత్రులను ఇప్పటికే ఉన్న మంత్రులను వాళ్ళ శాఖలు మార్చి సామాజిక న్యాయం ఆధారంగా అందరు మంత్రులకు ఆ శాఖలు వచ్చేలాగా చేయాలని చెప్పేసి ఒక నివేదిక తయారు చేస్తూ ఉన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయి నేతల భేటీలో అందిన సమాచారం మేరకు మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ పూర్తిగా కూడా ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంది, ఎమ్మెల్సీల పనితీరు ఎట్లా ఉంది, మంత్రుల పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళ పనితీరుపై అధికారుల అభిప్రాయం ఏంది, ప్రజల అభిప్రాయం ఏంది, పార్టీ కార్యకర్తల అభిప్రాయం ఏంది, వీటన్నిటిని కూడా ఆమె అన్ని తీసుకొని ఒక నివేదిక తయారు చేసి అధిష్టానానికి సమర్పించింది. అయితే కొందరు మంత్రులే ఆ మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వారికి అప్పగించిన బాధ్యతలు వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. వాటిలో ఏ లోపాలు లేకుండా చూసుకుంటూ ఉన్నారు. మిగతా మంత్రులు కొంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేలాగా ప్రచారం చేసేలాగా చొరవ తీసుకోవడం లేదు అనే నివేదికను కూడా అందులో ఉంది. వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ పనితీరుతో పాటు వాళ్ళ ప్రవర్తన, అనుచిత ప్రవర్తన, పలు సందర్భాల్లో దూకుడుగా మాట్లాడడం, నోటి దురుస్తుగా మాట్లాడడం, ఏమంటారు సోయి లేకుండా మతి తప్పకుండా అప్పటికప్పుడు ఏదో నోరు దొర్లి మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి మాటలు మాట్లాడడం అన్నీ కూడా ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక మంత్రి పదవిలో ఉన్నప్పుడు వారు మాట్లాడే ప్రతి మాట, వారి ప్రవర్తన, వారి చూపు, వారి చేష్టలు అన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. లక్షల మంది ఓట్లు వేసిన లక్షల మంది 4 కోట్ల ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాటిని కూడా లెక్కలోకి తీసుకొని నివేదిక తయారు చేసి ఆమె మీనాక్షి నటరాజన్ చాలా స్ట్రిక్ట్గా నివేదిక తయారు చేసి అధిష్టానానికి ఇచ్చింది. మరి దీనికి సంబంధించిన దాన్ని బట్టే మంత్రుల శాఖలు మార్చడం, కొత్త వారికి శాఖలు ఇవ్వడం, ఇవంతా కూడా కసరత్తు జరుగుతూ ఉంది. ఒక లిస్టు అంటే ఫిల్టర్ చేస్తూ ఉన్నారు, చేంజెస్ చేస్తూ ఉన్నారు. అంత అయిపోయే వరకు సాయంత్రం వరకు టైం రావచ్చు. ఈలోపు ప్రకటించొద్దు, లేకపోతే గురువారం అంటే రేపటికి కూడా కొత్త మంత్రిత్వ శాఖల మార్పులు, కొత్త మంత్రుల శాఖకు సంబంధించిన ఎవరెవరు ఏందనేది కూడా రేపటి వరకు కూడా వాయిదా పడి ఇంకా పూర్తిగా బయటపడేంత వరకు రేపటి వరకు కూడా సమయం పట్టవచ్చు అంటూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఎవరెవరు ఏ శాఖలు కోరుతున్నారు అనే దాని మీద కూడా కొంత ఇది ఉన్నది. విద్య, మున్సిపల్, పట్టణాభివృద్ధి, హోం, న్యాయశాఖ దాదాపు 10కి పైగా కీలక శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉన్నటువంటి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను విడగొట్టి మున్సిపల్ శాఖను
వేరే వాళ్ళకి ఇచ్చేలాగా ఉంది. లేదంటే విద్యుత్ శాఖ లేదా విద్యాశాఖను కూడా తనకిస్తే బాగుంటుంది. మున్సిపల్ శాఖ లేదంటే విద్యాశాఖ లేదంటే విద్యుత్ శాఖ, ఈ మూడిట్లలో ఏదన్నా ఒకటి నాకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో వాళ్ళ తండ్రి కాకా పనిచేసిన శాఖలకు సంబంధించి కూడా ఆయనకు పూర్తి పట్టున్నది. ఆయన కార్మిక శాఖలో కూడా పనిచేసిండు కాబట్టి ఆ దిశగా నాకు అనుభవం ఉన్నది, పట్టున్నది, కొంత అవగాహన ఉన్నది. కాబట్టి ఆ శాఖలు నాకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వివేక్ కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వద్ద విద్యుత్ శాఖ ఉంది. ఆర్థిక శాఖతో పాటు విద్యుత్ శాఖ కూడా బట్టి విక్రమార్క దగ్గర ఉన్నది. దాంతోపాటు ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. సో హోంశాఖ ఏదైతే ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉందో ఆ హోంశాఖను డిప్యూటీ సీఎం బట్టికి ఇచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ శాఖను నాకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అటు వివేక్ కోరుతున్నాడు. అధిష్టానం నుంచి కూడా అంటే మనకు వస్తున్న కొన్ని లీకులు కావచ్చు, కొంత జరుగుతున్న ప్రచారం కావచ్చు, బట్టికి హోంశాఖ ఇవ్వాలనే ఆలోచన దిశగా కేంద్రం ఆలోచన చేస్తుందనేది కూడా కొంత తెలుస్తూ ఉంది. దీనికి తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పౌర సరఫరాల శాఖ ఉంది. దాన్ని నాకొద్దు, అది వేరే వాళ్ళకి ఇవ్వండి, నాకు సంబంధించి బడుగిన వర్గాలకు కేటాయిస్తే చెడ్డ పేరు వస్తున్న అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే నాకు పౌర సరఫరాల శాఖ ఏదైతే నా దగ్గర ఉందో అది వేరే వాళ్ళకి ఇవ్వండి. ప్రస్తుతమైన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ పౌర సరఫరాల శాఖను వేరే మంత్రికి ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాడు. మరి దానికి ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేది కూడా కేటాయింపులకు సంబంధించి కూడా కసరత్తు కూడా జరుగుతోంది. అందుకే ఆయనను కూడా వెంటనే బట్టితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలిచారు. అయితే ప్రస్తుత మంత్రివర్గంలో ఎవరెవరి దగ్గర ఏ శాఖలు ఉన్నాయి, 2-3 మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు, అందులో కొత్తగా మంత్రివర్గంలో చేరినటువంటి వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్డూరి లక్ష్మణ్లకు ఏ శాఖలు కేటాయించాలనే దాని మీద కూడా పూర్తిగా ఒక కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించిన జాబితాను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు పంపించిండు. ఎవరెవరికి ఏ శాఖలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ శాఖలు ఉన్నాయి, ఒకవేళ మారిస్తే ఎవరికి ఏది ఇస్తే బాగుంటుంది, కొత్త వాళ్ళకి ఏది ఇస్తే బాగుంటుంది అనే నివేదిక అంతా కూడా ఆయన ఒక లిస్టు అధిష్టానానికి పంపించాడు. దాంతోపాటే మీనాక్షి నటరాజన్ కూడా ఎవరి పనితీరు ఎట్లా ఉంది, ఒకవేళ మార్చాలంటే ఎవరెవరికి ఏది ఇస్తే బాగుంటుంది అనే నివేదికను ఆమె కూడా ఒక నివేదికను పార్టీ అధిష్టానానికి పంపించింది. అయితే శాఖలను కేటాయించే విషయంలో కొంత అందరిని కుసబెట్టి మాట్లాడే ధోరణితోటి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చేస్తూ ఉంది. ప్రస్తుతం ఎవరికి కేటాయించిన శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. అవేంటివేంటి అంటే విద్యాశాఖ, పురపాలక శాఖ, హోంశాఖ, మైనింగ్ శాఖ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం, వాణిజ్య పన్నులు, పశుసంవర్ధక శాఖ, న్యాయశాఖ, కార్మిక శాఖ, క్రీడలు యువజన శాఖ సీఎం వద్ద ఉన్నాయి. వీటిలో విద్యాశాఖను నాకు ఇవ్వాలని చెప్పేసి గడ్డం వివేక్ కోరుతున్నాడు. ఇదే విషయాన్ని ఆయన ఢిల్లీలో కొంత పైరవీలు కూడా చేస్తున్నారు. ఖర్గే దగ్గరకు పోయి ఈ విషయంలో క్లారిటీ కోసమే ఉత్తమ్ బట్టిని ఢిల్లీకి రావాలని పిలిచిరట. వీరితో పాటు పూర్తి స్థాయిలో చర్చించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే శాఖల్లో పూర్తి స్థాయి మార్పులు చేయనున్నట్టు సమాచారం. అయితే మంత్రుల శాఖల మార్పు అంశం ఈరోజు సాయంత్రం వరకు కొలిక్కి వస్తుంది. ఈరోజు సాయంత్రం ప్రకటిస్తారా, రేపు ప్రకటిస్తారా అనేది ఒకటి ఉంది. అయితే మంత్రివర్గం ఆశించి, మంత్రి పదవి ఆశించి ఆ పదవి దక్కని వాళ్ళు కొంత అసంతృప్తితోటి కొంత ఫైర్ మీద ఉన్న విషయం తెలిసిందే. వారిని ఎట్లా శాంతింపజేయాలి, వాళ్ళని ఎట్లా కూల్ చేయాలి, వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పాలి, రేపు మంత్రివర్గంలోకి ఇంకా శాఖలు ఉన్నాయి కాబట్టి మంత్రివర్గం మళ్ళీ విస్తరణ చేస్తే తీసుకుంటామని చెప్పాలన్నా, ఒక తీసుకునే అవకాశం ఉందా, మంత్రివర్గం విస్తరించే అవకాశం ఉందా అనేది కూడా వాళ్ళకి నచ్చ చెప్పాలనే విషయంలో కూడా సీరియస్గా చర్చ జరిగినట్టు ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అయితే మంత్రివర్గంలో మరో 3కి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే కొంత ఆశపడి ఉన్నారో, పార్టీ సీనియర్గా ఉన్నారో, ప్రతి సందర్భంలో అంటే ఏ సమయంలో ఏ సిచ్యువేషన్లో అయినా పార్టీతోనే ఉన్నారో వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలి అనే కోణంలో వాళ్ళని పిలిపించి మాట్లాడాలి అనే దిశగా రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఒక సూచన అయితే చేశారంట. దీంతో పాటే వాళ్ళ వ్యవహార శైలి, మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళ వ్యవహార శైలి, దూకుడు, మీడియా ముందు కొన్నిసార్లు ఏమంటారు తొందరపడి మాట్లాడడం లాంటివి కూడా లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ గమనించే అసంతృప్తులకి అవకాశం ఇస్తారు. శాఖల మార్పు ఉంటే మంత్రులకు శాఖలు చేంజ్ చేస్తారు. కొత్త వారికి ఇచ్చే శాఖల విషయంలో కూడా ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ శాఖల ప్రక్షాళన విషయానికి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ, ఒక అధికారిక ప్రకటన కాంగ్రెస్ అధిష్టానం నుంచి అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే